హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ ఒఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. సో మా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ అలానే ఈరోజు వ్లాగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ వ్లాగ్కి నేను ఇంట్రో అనేది చేయలేదు బికాజ్ అది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అన్నమాట. సో దానివల్ల నేను ఇప్పుడు ఇంట్రో అనేది నేను చేస్తున్నా. అండ్ ఇంకోటి, చాలామంది నా తాడు కోసం అని కూడా అడుగుతున్నారు. సో అది యాక్చువల్లీ తాడు నేను తీయలేదు గాయస్. మీరు మళ్ళీ నేను తాడు తీసేసాను లేకపోతే ఏదేదో అన్నారు. ఎవరు కావాలని తాడైతే తీరు. నేనైతే యాక్చువల్లీ అసలు నేను మొత్తం మ్యారీడ్కి రిలేటెడ్ నేను ఏది తీయకుంటే ఎప్పుడు, పెట్టుకోకుండా ఎప్పుడు లేను. డెఫినెట్లీ పెట్టుకుంటా. స్టిక్కర్, సింధూరం అండ్ అలానే నా కాలుకున్న మెట్లు, నేను ఈ మూడు అస్సలు తీను. అండ్ తాడు ఉంటే తాడు కూడా తీను. బట్ నా తాడు ఏంటంటే చైన్ మోడల్. సో చైన్ మోడల్ అండ్ ఇంకోటి నా పుస్తులు ఉన్నవి కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట. సో ఆ వెయిట్కి నా చైన్ మోడల్కి లింక్ వెయిట్ ఎక్కువైపోయి పడిపోయింది. సో అది పడిపోయిన వల్ల ఇంకా ఇరిగిపోయి పడిపోయింది అనమాట. దానివల్ల నాకు తాడు వేసుకోవడానికి ఇంకా అవ్వలేదు. సో అందుకే నార్మల్గా ఏదైనా వీడియో చేస్తే బ్లాక్ బీడ్స్ కానీ సంథింగ్ ఏదో ఒకటి వేసుకుంటున్నాను అంతే. మళ్ళీ నువ్వు వేసుకోలేదు, తాడు తీసేసావా, నీకు మెడలో తాడు బరువు అయిపోయిందా, అలాంటివి చెప్పకండి. ఊరికి ఎవరు తీరు అంతే. ఈ వీడియో అంటే ఇది నేను క్లారిటీ ఇస్తాను అనమాట. చాలామంది కమెంట్స్ ప్రతిదానికి నేను రిప్లై కూడా ఇచ్చాను. తాడు నేను తీయలేదండి, తాడు పడిపోయిందండి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఒక తాడు అనేది చేయించుకోవాలి. యాక్చువల్గా ముందు నుంచి ఆ టైప్లో వద్దు అని అనుకున్నా. బట్ ఆ టైంకి ఎమర్జెన్సీలోని ఇంకా మమ్మీ వాళ్ళు చైన్ టైప్ మోడల్లోనే నాకు తాడు అనేది వేయించారు. కొన్ని వీడియోస్ సో అది ఆ తాడు అనేది ఇరిగిపోయింది. అప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంకా ఆ టైంకి అలా అది వేయించేశారు కాబట్టి ఇంకా ఓకే అనుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా మారుద్దాం అనుకునే లోపలే నా తాడు ఇరిగిపోయి పడిపోయింది కూడా. ఇంకేం చేయలేము, మనకు అదృష్టం లేదు. నాది ఎప్పుడు అంతే, ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. సో నేను ఆ వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నన్ను అయితే యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు, అక్క మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటని చెప్పి. యాక్చువల్గా అయితే నేను స్కిన్ కేర్ రొటీన్ అనేది ఏమి ఎక్కువగా ఫాలో అవును, చాలా ఇర్రెగ్యులర్గా ఫాలో అవుతాను. అది కూడా మా చెల్లి చెప్తే ఫోర్స్ చేస్తే నేను ఫాలో అవుతాను. సో రీసెంట్ టైంలో నేను ఇన్స్టాగ్రామ్ అనేది స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక రీల్ అనేది కనిపించింది క్యూర్ స్కిన్ కోసం. సో దాని రివ్యూస్ కూడా చూసాను, చాలా బాగుండేది. సో వెంటనే క్యూర్ స్కిన్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా. అండ్ అలానే లాగిన్ ప్రాసెస్ అంతా చేశాను. అండ్ దాని తర్వాత లాగిన్ చేసిన తర్వాత మనకు కొంత ప్రాసెస్ అయితే అడుగుతుంది. సో ఆ ప్రాసెస్ని కూడా నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. ఫోటో స్కాన్ అయితే అడుగుతుంది. సో నేను దాన్ని వాళ్ళకి సెండ్ చేస్తే నా స్కిన్ టోన్ బట్టి వాళ్ళు నాకు ప్రొడక్ట్స్ అనేవి పంపిస్తారు. అండ్ సో డెర్మటాలజీ కన్సల్టేషన్ కూడా ఉంది. సో నేను ఆ స్కిన్ టోన్ ఏంటి, ఏ టైప్ అనేది వాళ్ళకి నేను మొత్తం ఫోటో అనేది స్కాన్ చేసి పంపిస్తే దాన్ని బట్టి వాళ్ళు నాకు ప్రొడక్ట్స్ అనేవి సెండ్ చేశారు. అండ్ అలానే మీకు కూడా ఎలాంటి స్కిన్ టోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ స్కిన్కి తగ్గట్టుగానే వాళ్ళు మీకు ప్రొడక్ట్స్ అనేవి సజెస్ట్ చేసి పంపిస్తారనమాట. సో నా స్కిన్ అయితే కొంచెం ఆయిలీ టైప్ అనమాట. సో నా స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు కిట్ అయితే పంపించారు. ఇందుకే నాకు వాళ్ళు ఏం పంపించారు అనేది నేను మీకైతే ప్రొడక్ట్స్ చూపిస్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే క్యూర్ స్కిన్ వాళ్ళది జెంటల్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ అనమాట. దాని తర్వాత క్యూర్ స్కిన్ వాళ్ళది మాయిశ్చరైజర్ క్రీమ్. ఇది SPF 40 మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి స్కిన్ అయితే మనది బ్రైటనింగ్ కావడానికి. సో ఇది వచ్చేసి మన ఫేస్ మీద ఎలాంటి స్పాట్స్ ఉన్నా, లేకపోతే కురుపులు ఉన్నా, లేకపోతే డల్ స్కిన్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, దానికోసం అయితే ఈ క్రీమ్ యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ అయితే నేను మీకు యూస్ చేసి చూపిస్తా విత్ డాక్టర్ కన్సల్టేషన్, ప్రొడక్ట్ ఛార్జెస్, వాళ్ళ డెలివరీ ఛార్జెస్. సో వీలైతే మనకి ఫుడ్ చార్ట్ కూడా ఇస్తారు, ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది. అండ్ అలానే మనకి 20 days కి ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఎలాంటి ఛార్జెస్ కూడా తీసుకోరు. ఓన్లీ ప్రొడక్ట్ ఛార్జెస్ వచ్చేసి 2100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ ప్రొడక్ట్స్ అని యూస్ చేసి మనకి రిజల్ట్స్ ఎలాగుందో చూద్దాము. ఓన్లీ 1 day అయితే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేవు. మినిమం 3 to 4 weeks అయితే పడుతుంది. సో ఇది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేనైతే అన్ని చెక్ చేసి ఆర్డర్ పెట్టాను. అండ్ అలానే వీళ్ళ దగ్గర హెయిర్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. హెయిర్ కి రిలేటెడ్ గా అంటే హెయిర్ డాండ్రఫ్ ఉన్నా, లేకపోతే హెయిర్ ఫాల్ ఉన్నా కూడా మీరు షూర్ గా ట్రై చేయొచ్చు. తేజ 100 ప్రోమో కోడ్ ని యూస్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే వెంటనే క్యూర్ స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో మంచిగా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నా. సో ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నా ఫేస్ కి.
మీకు కూడా క్యూర్ స్కిన్ వాళ్ళ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలానే వాళ్ళు మీకు స్కిన్కి రిలేటెడ్గా మీ స్కిన్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా వాళ్ళు మీకు కిట్ అనేది పంపిస్తారు. అండ్ అలానే నేను వాళ్ళ ప్రొడక్ట్ లింక్ కానీ మొత్తం యాప్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సో ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మనం వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియోని అయితే చూసేయండి. అది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే మొన్న పికిల్ వీడియో కూడా పెట్టాం కదా, సో దానికి ఇది మీరు తర్వాత చేసింది యాక్సెంట్ తర్వాత చేసింది అంటే యాక్చువల్ ఇంట్రో అనేది నేను యాక్సెంట్ తర్వాత చేశాను. బట్ పిక్కల్ అనేది సమ్మర్ టైంలో హాట్ సమ్మర్ అది కూడా చాలా వేడి ఫుల్గా ఎండ మాడిపోతుంది అన్న టైంలో పిక్కల్ అనేది పెట్టారు. కానీ ఆ టైంలోనే మంచి రా మ్యాంగోస్ కూడా దొరుకుతాయి. రా మ్యాంగోస్ మనకు ఈ వర్షంలో కూడా పడుతుంది. ఈ వర్షాల టైంలో ఎవరైనా పిక్కలు పెట్టుకుంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు మాకు పిక్కలు పెట్టే అంత ఓపిక కూడా లేదు. అప్పుడు కూడా కొంచెం పెట్టుకున్నారు అంతే మమ్మీ వాళ్ళు. సో పెళ్లి తర్వాత పెట్టకూడదని కూడా అన్నారు చాలా మంది. యాక్చువల్లీ పెళ్లి తర్వాత పెట్టకూడదంటే మాకు నిజంగా తెలీదు కొన్ని, ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఆబ్వియస్లీ మీకు తెలుసు వెస్ట్ బెంగాల్ సైడ్ అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా అక్కడవే తెలుసు, ఇక్కడ మరి తెలీదు. చేయకుండానే ఉన్నాము. తెలియకుండా ఇప్పుడు మనం పెట్టామంటే అది మనం ఇంకేం చేయలేము. సో మమ్మీ వాళ్ళు పెట్టారు అంతే. అందట్టు నా పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ అది ఎప్పుడు పెట్టాం మనం, మేలోనా ఏప్రిల్లోనా, ఇది జూన్ లాస్ట్ మంత్ కాక దాని లాస్ట్ మంత్ పెట్టాం, ఏప్రిల్ పెట్టాం అనుకుంటా. ఏప్రిల్ ఎండింగ్కి పెట్టాం పిక్కలు, అప్పుడు పెట్టారు. కానీ మనకి వీడియోస్ అనేవి మేము రెగ్యులర్గా అంటే తొందరగా పోస్టింగ్కి మాకు అవ్వదు, అంటే మేము పోస్ట్ చేయం కాబట్టి ఆ కంటెంట్ లేట్గా వస్తుంది అంతే. సో యాక్చువల్లీ పిక్కల్ అనేది పెళ్ళైన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెట్టకూడదంట. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు పిక్కలు పెట్టారు కాబట్టి పర్లేదంట. ఈ అసలు మా ఇద్దరికి జరిగిన ఫైట్ ఎందుకు ఏంటి, తేజ ఏం చేశారు అదంతా తర్వాత వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ అయితే బయటికి టిఫిన్ చేయడానికి వెళ్ళాం. బట్ ఎక్కడ టిఫిన్ ఉంది కానీ నాకు నచ్చినట్టు చట్నీస్ లేవన్నమాట. సో అందుకే ఇంకా తీసుకోలేదు. ఇంకా కోకోనట్ వాటర్ తాగాను. నాకైతే కోకోనట్ వాటర్ పక్కా స్వీట్ ఉంటేనే తాగుతాను. సో మీరు కూడా ఇంతేనా కాదా అనేది అయితే కమెంట్స్లో చెప్పండి. తేజ అయితే ఎలా తాగుతారు, బట్ నాకైతే డెఫినెట్లీ స్వీట్గా ఉంటేనే తాగుతా. అండ్ లాస్ట్లో కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ తినొచ్చా లేదని చెప్పి నేనైతే ఎక్కువ తినలేదు, మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పి. బట్ నాకు కోకోనట్ కొబ్బరికాయలది చాలా ఇష్టం అన్నమాట. కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఉత్తి కోకోనట్ వాటర్ తాగాను. ఇది కొంచెం తీసుకున్నాను అంతే. మీలో ఎంతమందికి కోకోనట్ ఇష్టమో ఇలా కొబ్బరికాయలోది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను ఇంకా కోపం నాకు తగ్గలేదు తేజ మీద, సీరియస్గానే ఉన్నాను. బట్ అయినా మాట్లాడి తింటున్నాము మేమైతే చాలా డిఫరెంట్. ఇంకా మొత్తం పోయింది. ఏంటో నాకు ఆ రోజు డే బ్యాడ్ అనుకుంటా. ఏం చేయాలన్నా ఏం తిందామన్నా సరే అన్నీ రివర్స్గానే తగిలింది. సో నాకైతే ఎగ్ మ్యాగీ చాలా చాలా ఇష్టం. కానీ తేజ ఫస్ట్ వద్దు, మార్నింగ్ ఎగ్ మ్యాగీ వద్దని చెప్పారని సర్లే టిఫిన్ తిందామని వెళ్ళాము. అది కూడా లేదు. లాస్ట్కి మ్యాగీ చేసుకుంటే ఇది కూడా మాడిపోయింది. బట్ లాస్ట్కి దాన్ని ఎలాగోలా మోడిఫై అనేది చేసుకున్నాను నేను. పైనుంచి కొంచెం మ్యాగీ తీసి సూపీలో అయితే చేసుకొని మంచిగా తిన్నా. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీలో ఎంతమందికి ఎగ్ మ్యాగీ ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. అసలు మ్యాగీ నచ్చలేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, కానీ చాలామంది తినరు బికాజ్ ఇట్స్ అన్హెల్దీ అంటారు కాబట్టి. బట్ నేనైతే తింటా, బట్ అలానే రెగ్యులర్గా తిన్ను, అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాను. అండ్ ఇక్కడైతే నా ఫోన్ అనేది కింద పడిపోయింది. ఒక్క టిఫిన్ కోసం బాగుందా? మా ఇంటి కిందే ఉంటుంది గాయస్, బాగా చేస్తారు. కానీ టమాటీ చట్నీ లేదని చెప్పి నేను తినలేదు. నేను అందుకే మ్యాగీ చేసుకున్నా. నాకు ఖచ్చితంగా చట్నీస్ ఉండాలి. సో మార్నింగ్ అయితే మా ఇద్దరికి ఒక పెద్ద వారే అయ్యింది. పెద్ద వార్ కాదు, ఏమైంది ఎందుకు వార్ ఎందుకు అవుతుంది? తినాలనిపిస్తే నేను అది 3 o'clock అయినా సరే చేసి పెడతాను. అవునా కదా? నిజం చెప్పు. నాకు తినాలనిపిస్తే పడుకోపో.
అన్నావు ఫస్ట్, అదే అన్నావు. తర్వాత మళ్ళీ అన్నావు సరే అయితే టిఫిన్స్ చూస్తానులే అని అన్నావు. నేను అన్నాను అప్పటికి నాకు ఆన్లైన్ టిఫిన్స్ వద్దు, ఆన్లైన్లో ఏం పెట్టక కింద ఉంటే కింద నుంచి తీసుకురా, లేకపోతే నాకు మ్యాగీ ఏదైనా చేసేస్తా. 6 అవుతుంది, ఇంకా 6 అవ్వబోతుంది. 6 అవ్వబోతుంది. 6 5:30 అవుతుంది. చూసాను 6 అయింది. అప్పుడే మనకు మళ్ళీ ఓపెన్ కూడా అయింది, అంటే 6 కొంచెం ముందు. నాకైతే ఆన్లైన్ టిఫిన్స్ అంటే ఆన్లైన్ పెడితే నచ్చదు. ఒకటి మనీ వేస్టేజ్ ఎక్కువ, ఇంకోటి నాకు నచ్చదు ఎందుకో తెలియదు అంతే. ఎప్పుడో రేర్గా పెట్టుకోవడం వేరే, కానీ మార్నింగ్ టిఫిన్స్ కూడా నాకు ఆర్డర్ పెట్టుకొని తినడం అయితే నాకు అస్సలు నచ్చదు. సో అది వద్దన్నాను. అయినా ఆన్లైనే చూస్తాడు తినైతే మాత్రం. నాకు అక్కడే కోపం వచ్చింది, కింద నేను చూడొచ్చు కదా అని చెప్పాను. లేదు అది చూడలేదు. కొన్ని ఒక మ్యాగీ చేయడానికి మా అయితే ఎంత ఏం పడుతుంది అని లేదు. సో ఇంకా ఏం చేసా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి అంతా పడుకున్నాను, ఒక గంట పడుకున్నాను. ఇప్పుడు వరకు పడుకోలేదు, గంటే పడుకున్నాను. నేను నీతో కదా పడుకున్నా. నువ్వు నీకు పాసిబిలిటీ అయినా సరే నువ్వు పడుకోలే. మనం నువ్వు వెళ్ళావు కాబట్టి నాకు టెన్షన్ ఉండేది కాబట్టి నేను పడుకోలేదు. మరి ఏదైనా నేను నీకోసమే కదా ఆలోచించా. చెప్పు. నీ ఒక్కడితే నిద్ర, నీ ఒక్కడితే అంతా, నీ ఒక్కడితే బాధ, పక్క వాళ్ళందరూ పిచ్చోళ్ళు. చెప్పు మాట్లాడు. ఇంకా అంతే. కోపం వచ్చి అలిగాను. ఇంకా నేను అలిగితే ఎక్కువ గొడవ నోరు పెట్టుకోలేదు. ఏడవలేదు గాయస్, ఏడిపించాడు తేజ అంతే. నేను ఇంకొకటే మాట చెప్పాను ఇంక తేజకి, ఏడుకు ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి ఏడక అంట. బాధ అనిపిస్తేనే ఏడుస్తారు ఎవరైనా సరే. ఇంకోటి నచ్చిన వాళ్ళు మనకి నచ్చినట్టు లేకపోయినా, నచ్చింది చిన్న చేయకపోయినా బాధగా అనిపిస్తే ఏడుస్తారు. ఎన్నెన్నో చేస్తామని చెప్పి చిన్న కూడా చాలా చిన్నది అది, నాకు ఆకలి వేస్తుంది అని ఆ టైం చెప్పినప్పుడు చిన్నది కూడా తను అక్కడ మామూలుగా అయితే అన్నీ చేస్తాడు, ఎప్పుడు చేయకుండా ఉండడు. ఏం కావాలి, ఏది పెట్టాలా, అది పెట్టాలా అని. కానీ నువ్వు పెట్టినప్పుడు కాదు, నాకు అనిపించినప్పుడు కూడా పెట్టాలి ఒక్కొక్కసారి. కాదు కానీ అలా అని చేయకుండా ఉండడం కాదు, ఖచ్చితంగా తను అన్నీ నా కోసం చేస్తాడు. తనకు కూడా ఏ టైంకి ఏది కావాలన్నా సరే నేను కూడా తన కోసం ఆ టైం చేసి పెడతాను. నైటే నేను తిను అన్నాను, కానీ తినలేదు. చిల్లీ పన్నీరు ఇంకా పులావ్ ఏదో చేసుకున్నాం. తినకపోతే అప్పటికే ఎన్నిసార్లు అన్నాను తినవచ్చు కదా కొంచెం అని చెప్పి. తిన్నాడు. తర్వాత మళ్ళీ వేసి ఇప్పుడు ఇవ్వని చెప్పాడు అప్పటికి. సో నైట్కి మళ్ళీ తను ఇమ్మని చెప్తే అప్పుడు చేశాను. అంటే నేను కేర్ చేస్తే నువ్వు కూడా కేర్ చేయాలి కదా. కేర్ చేయడం కాదు గాయస్, కేర్ చేస్తారు, కానీ అప్పుడప్పుడు ఏదో అవుతూ ఉంటుంది. సో నేను అన్నాను ఏడుకు అన్నదానికి ఏమన్నాను చెప్పు, మాట చెప్పు. గుర్తులేదు నాకు, యాక్సిడెంట్ అయిన కానీ నాకు సంబంధం గుర్తు ఉండట్లేదు. స్కూటీ మీద చెప్పాను మర్చిపోవా? నువ్వు ఏదో అన్నావు, డైలాగ్ వేసావు నాకు. ప్రతి చిన్నదానికి అలాగే ఏడుస్తూ ఉండకు. ఏడుపే పరిష్కారం కాదు అన్నావు. అప్పుడు నేనేమన్నాను? నీకు అసలు నేను చెప్పిన మాటలు కూడా గుర్తుండవు. మళ్ళీ మీరు అంటారు యాక్సిడెంట్ కాదు, నీకు ఎప్పుడు ఏది గుర్తుండవు. తేజకి ఇప్పుడు దాకా ఏవి సరిగ్గా గుర్తుండవు, అన్నీ మర్చిపోతాడు. అప్పుడు నేను ఏమన్నా తనకి, ఇప్పుడే ఏడుస్తున్నాను, ఒక టైం వస్తే నీకోసం ఏమన్నా బాధపడిన అప్పుడు నీకు తెలుస్తుందని చెప్పాను. అర్థమైందా? చెప్పు. అప్పుడు నువ్వేమన్నా ఎందుకని నేను హ్యాపీగా చూసుకుంటాను కదా నాన్న. ఇంకా ఆఫ్టర్నూన్కి ఎక్కువ తినలేదు, జస్ట్ ఈ బాల్తో రైస్ అయితే తీసుకున్నాను. అది కూడా నాకు వద్దు అంటే మా మమ్మీ బలవంతంగా తిను అని చెప్తే ఇంకా తినేసాను. సో ఇక్కడైతే ఇంకా బాదాం మిల్క్ అంటే నాకు ఇప్పటి నుంచో చాలా ఇష్టం అన్నమాట. యాక్చువల్లీ ఎక్కడ తాగను, నాకు ఓన్లీ కాకినాడ ఈ బాదాం మిల్కే చాలా ఇష్టం. సో ఇంకా కూల్ చేయడానికి అయితే నాకు తేజ తెప్పించారు. యాక్చువల్లీ ముందే చెప్పేశారనమాట, ఇలా బాదాం మిల్క్ తీసుకురా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి. సో తీసుకొని వచ్చారు. ఎప్పటి నుంచో అనుకున్నాను తాగాలి అని చెప్పి ఫైనల్గా తాగాను. కానీ ఇది అడ్రస్ ఎక్కడో నాకు అడగండి గాయస్, అసలు నాకు తెలియదు కూడా ఎక్కడ అనేది, తేజాకే తెలుసు. బట్ చాలా టేస్ట్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట. సర్లే ఇంకా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే నేను గోంగూర పప్పు అండ్ ఆలు పిట్టి అంటారు, నాకైతే ఓన్లీ పొటాటో, అస్సలు నేను తిన్ను,
ఓన్లీ ఇలా అయితే చాలా కొంచెం ఏదో అలా టేస్ట్ చేస్తాను. నాకు పొటాటోస్ అస్సలు నచ్చవు. బట్ నార్మల్గా అయితే అందరికీ చాలా ఇష్టం. అందులో తేజకి అయితే ఇంకా ప్రాణం అనమాట పొటాటో అనేది. ఇలా ఎంతమందికి పొటాటోస్ ఇష్టమో కూడా కమెంట్స్లో చెప్పండి. నాకు తెలిసి ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళే ఉంటారు. అండ్ లాస్ట్లో అయితే నాకు తేజ అయితే మ్యాంగోస్ అయితే కట్ చేశారు. ఇంకా ఎలానో మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి తినేయాలి. సో నేను ఇది పుల్లగా ఉన్న మ్యాంగోస్ అనమాట, అంటే స్వీట్ ఉండదు ఎక్కువ. సో చాలా టేస్టీగా ఉండేవి. ఇంకా మంచిగా లాయించేసి అనమాట. నేను చాలా పులుపుగా కూడా ఉండేది. నాకైతే ఎక్కువ స్వీట్ కన్నా పులుపుగా ఉన్న ఫుడ్డే చాలా ఇష్టం. నాకు ప్రియాంకకి ఇద్దరికి కూడా. తేజకి చెప్తున్నాను అనమాట, బాగుంది అని చెప్పి. నా ఫేస్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇంకా ఎలాంటి కపుల్ బ్లాగ్స్ కావాలో కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ టేక్ కేర్ గాయ్స్.